28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరి స్తంభముగా నేను నిలిపిన చాలు. పరిశుద్ధుడు అని కొందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం పునరుద్ధాన దినములో చదవబడిన వాక్యమునిది. ఈ వాక్యము ద్వారా చేరువచ్చిన ప్రతి ఒక్కరితోనే నీవే మాట్లాడి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్య లేఖనము అందరికీ పరిచయమైనటువంటి వాక్యమే. ఇది వెనకాల బాగా దుబ్బులు చేసి ఉన్నాయి, మరి ముందేమో పలసగా ఉంది. అడ్డం అంతా దుబ్బు, వరి కనుక దుబ్బు చేసినట్లుంది. వెనకైతే నా కనుచూపు ముందు వరకే, అర్థమైందా? నా కనుచూపు ముందు వరకే. దయచేసి ముందుకు వచ్చేయండి. వెనక కూర్చోగలిగిన వారు, కుర్చీల్లో కూర్చున్నవారు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నడవగలిగిన వారందరూ, గంతులు వేయగలిగిన వారందరూ లేచి బయటకు వస్తారు. అర్థమైంది అనుకుంటాను. కూర్చోగలిగిన వారందరూ కింద కూర్చోగలిగిన వారందరూ కూడా పేరు పెట్టి పిలిచేంత ప్రవక్తనైతే కాదు. కాబట్టి పేరు పిలక ముందు వస్తేనే మంచిది, సాక్ష్యం ఇస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భోజనానికి కూడా అట్లా చెప్పకుండా, పిలవకుండా ఉండేదాకా నిలబడండి. మరి పిలిచేదాకో, ఒకళ్ళు కూర్చోబెట్టేదాకో వెనకే కూర్చొని ఉండండి. ముందంతా ఖాళీ వదిలేసి అలా ఉండదు. మళ్ళీ ఏంటి సొనా మాకు అనుక వచ్చాం, కట్ చేయరాయా, తర్వాత కట్ చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు యొక్క జీవితంలో మనము గ్రహించవలసినటువంటి సత్యం ఒకటి ఉన్నది. ప్రతి వారి జీవితాల్లో కూడా ఇలాంటి ఆలోచనే మనము కలిగి ఉంటాం. యాకోబుకున్నటువంటి ఈ స్థితి, లేక ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం చూస్తే, యాకోబు ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఏ పరిస్థితులు గుండా వెళుతున్నాడు అంటే, తన అన్న చంపుతాడేమో అనుకుని భయపడి తన మేనమామ దగ్గరికి బయలుదేరి వెళుతున్నటువంటి సందర్భం. దేవుడే దర్శించగా, దేవుడే మాట్లాడగా, దేవుడే ఉన్నత స్థితి ఇస్తానని చెప్పగా, యాకోబు ఒక సంగతిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఇవ్వకపోతే క్వశ్చన్ అదే, ఇవ్వకపోతే. అర్థమైందండి? నా వాక్యం ఇదే, చదువుతున్నప్పుడు ఇదే చెప్పాలనిపించింది అంతే. ఇవ్వకపోతే, తింటకు ఆహారము, ధరించుకోవడానికి వస్త్రం ఇకపోతే దేవుడు కాడా? దేవుడు కాడా? దేవుడు. యాకోబుకు వచ్చిన ఆలోచన మనకు లేదంటే, నాకు వచ్చిన ఆలోచనే మీకు వచ్చి ఉంటుంది. అదే మాట్లాడబడుతుంది. ప్రతి వారి జీవితాల్లో ఏముందంటే, చేస్తేనే దేవుడు, ఇస్తేనే దేవుడు, ఈకపోతే దేవుడు కాడు. నీకున్న పరిస్థితి ఏంటి? నీవు ఎరిగి ఉన్నావు అసలు?
నీకున్న పరిస్థితి ఏంటో నీకు తెలుసా? యాకోబుకున్న పరిస్థితి ఏంటో నేను చెప్పాను వివరంగా. యాకోబు పరిస్థితి గమ్యము లేనటువంటి స్థితి. యాకోబుకున్నటువంటి స్థితి తన జీవితం సెటిల్ అవుతుందనే సంగతి కూడా తెలియదు. దేవుడే మాట్లాడగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకో మాట కూడా మాట్లాడితే బాగుండేది. నన్ను తన్ని తరిమేసినట్లో, లేకపోతే నన్నే ఇంటికి దూరం చేస్తున్నట్టు నాకు తల్లిదండ్రులే కాదు మీరు అని చెప్పాల్సింది. దాన్ని బట్టి సంతోషించే పని. వాళ్ళ గురించి మాట్లాడాల. దేవుడు మాట్లాడి, నీ వెళ్ళుచున్న ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను, నేను చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవనంటే నువ్వు నాకు ఇస్తేనే దేవుడు అయి ఉంటావు. లేకపోతే ఇదే కదా సమస్య ఇక్కడే తయారవుతుంది. మేలు చేస్తేనే దేవుడు, ఆశీర్వదిస్తేనే దేవుడు, అద్భుతము చేస్తేనే దేవుడు, ఆశీర్వదిస్తేనే దేవుడు. లేకపోతే దేవుడు కాకపోతాడా? నీవు అనకపోవటం చేత దేవుడు కాకపోతాడా? ఎప్పుడు ఆయన దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలిగినటువంటి స్థితి మనలో కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు అన్నాడు, ఇవి నాకు ఇస్తేనే నాకు దేవుడై ఉంటాడు. దేవుడై ఉంటాడు. దేవుడై ఉండాలి అంటే నీ జీవితానికి అదృష్టం చేసుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, ఆయన నీకు దేవుడై ఉండాలంటే నువ్వు అదృష్టవంతుడు అయి ఉండాలి, అదృష్టవంతురాలవై ఉండాలి. కారణం ఏంటి? నీ జీవితము ఏ గమ్యము లేనటువంటి స్థితిలో దేవుడు నిన్ను పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన ముఖానికి ఎవరు మాట్లాడరు. అక్కడ ఒంటరి పరిస్థితుల్లో రాయి తీసుకొని పడుకునే దిండు లేని ముఖం నీది. అవునా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అర్థం చేసుకోండి. దిండే లేని మొహం అది. ఈ స్థితిలో దగ్గరకు వచ్చి మాట్లాడంటే ఇస్తే దేవుడు, ఈగిపోతే దేవుడు కాదు అంటే అర్థం అది ఉందా పాస్టర్ గారు అని వచ్చాము. మన ప్రార్థనా జీవితంలో కూడా మాట మాట్లాడుతున్నామంటే అర్థవంతంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ప్రమాణం చేయటం కాదు, నీకన్నా ముందే దేవుడే ప్రమాణం చేస్తున్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను. నీవన్నా విడిచిపెడతావేమో కానీ దేవుడు విడవడు కదా. నీవన్నా మర్చిపోతావేమో, దేవుడు మర్చేవాడు కాదు. నేను దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నా. దేవుడు ఇవ్వలేడంటే దేవుని యొక్క మాట అదే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. హల్లెలూయా. ఈ మాట చాలు దేవా, నాతో ఇంతవరకు ఎవరు మాట్లాడలేదని నీ జీవితాంతం గుర్తుంచుకోవాలి. నీ జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు గుర్తుంది నీకు? దేవుడై ఉంటాడు, దేవుడై ఉంటాడని మాట్లాడుతున్నారు కదా. దేవుడై ఉంటాడు. 20 సంవత్సరాల తర్వాత మందంతా తీసుకుంటున్నాడు. మా ఇద్దరు అక్కలనో లేకపోతే చెల్లెలనో చేసుకున్నాడు, ఆస్తి అంతా తీసుకున్నాడు. మాకు మందలు ఉండవు కాబట్టి ఏదన్నా చేద్దాం అనుకున్న సందర్భంలో వారి ఆలోచన మారినప్పుడు, ఉద్దేశాలు మారినప్పుడు, తలంపులు మారినప్పుడు, మనుష్యుల మనస్సులు మారినప్పుడు అంటున్నాడు కదా, ఎక్కడైతే నాకు దేవుడు కనపడ్డాడో అక్కడికి వెళ్తానంటున్నాడు. శ్రమ రాకపోతే నీకు ఎవరు గుర్తు రావట్లే? మళ్ళీ నువ్వు మాట్లాడుతావు, ఆయన ఇస్తేనే నాకు దేవుడు అవుతాడు, ఇస్తేనే. నీవు కాకపోతే ఇంకో 100 మందిని దేవుడు ఏర్పాటు చేసుకోగలడు. ఏలి అంటున్నా, నేను ఒక్కడే. నీవు కాదు బాబు, ఇంకా మోకరించనోళ్ళు, వంగనోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా బయలకు మోకాళ్ళునని ముద్దు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు నీవు అనుకుంటావు నేనొక్కడే. ఎవరైతే ఈ ఉద్దేశం కలిగి ఉన్నారో, ఒక్కడైన వారు దేవుని పని విషయాల్లో కావచ్చు, దేవుని సంగతుల విషయాల్లో కావచ్చు, దేవుని ఆరాధించే విషయాల్లో కావచ్చు, దేవుడు ఎంత బలంగా వాడుకొనగలిగిన వాడు తర్వాత చూడగలం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్తే నాకు దేవుడై ఉంటావు, దేవుడై ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాలు అక్కడ మామ దగ్గర మందలను మేపుతూ జీవించినటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. 32వ అధ్యాయం 26వ వచనం. 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమని అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సంగతి నాకు ఎదురైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 20 సంవత్సరాల్లో పొందనటువంటి ఆశీర్వాదం ఒక రాత్రిలో పొందాడు. దేవునికి స్తోత్రం. వినపడలేదా?
వినబడలేదా? ఆయన దేవుడు కాబట్టే నువ్వు పొందావు ఒక రాత్రిలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. 20 సంవత్సరాలు కొట్టుకున్నా పొందనటువంటి ఆశీర్వాదం ఒక్క రాత్రిలో దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. దేవుడు కాడా ఆయన? దేవుడు కాడా? నీ జీవితము, నీ ఆలోచన, నీ ఉద్దేశం మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు నీకు కలగాలి అనే సంగతి ఎవరు చెప్పరు, కానీ నీకు సెగ అనేది తగలలేదు గనక నీవేం చేయలేదు, దేవుని పాదాలు పట్టుకోలే. ఇక్కడ మాత్రమే బయలుదేరినప్పుడు ఈ ఊరిలో మాత్రమే ఉండాల దేవుడు, పద్దనరాములో కూడా ఉండగలిగిన వాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మాత్రమే లేడు, లూజులోనూ బేతేల్లోనూ లేడు, ఆయన అంతటా ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అక్కడ పట్టుకుంటే ప్రత్యక్షం అవడా దేవుడు? ప్రత్యక్షం అవడా? ఏముండట్లేదు అనుభవాలు మనలో? ఏ అనుభవాలు మనలో ఉండట్లేదో తెలుసా? నీవు అనుకున్నది ఏదైతే అనుకుంటున్నావో అది అనేస్తున్నావు, ఏదైతే చేయాలనుకున్నా అది చేసేస్తున్నావు. కానీ దేవుడు అవుతాడు, ఆయన నాకు దేవుడు అవుతాడు, ఇస్తేనే దేవుడు అవుతాడంటే ఈయడు. ఏం చేస్తావు? అన్ని క్వశ్చన్లే ఈయడు, ఏం చేస్తావు? ప్రభా, తింటకు ఆహారమే, కట్టుకోవడానికి వస్త్రాలు, మరలా నేను వచ్చిన తర్వాత ఈ మందిరంలో నేను ఆరాధిస్తా, దేవుడై ఉంటావే, దేవుడై ఉంటావు. ప్రియమందిని బిడ్డరా, మాట్లాడిన సందర్భం ఇది వేరుగా ఉన్న ప్రార్థించిన అనుభవాలు కూడా మనల్ని ఇలాగే ఉండాలి. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఇవి అని యాకోబు దేవునికి లోబడిన అనుభవాలు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మందలను పంచగలిగిన, ఆస్తిని పంచగలిగినటువంటి స్థితి 20 సంవత్సరాల్లో ఇవ్వగలిగినటువంటి ఆ మందలు, ఆ స్థితిని దేవుడు ఇవ్వచ్చేమో, కానీ ఆశీర్వాదం అనేది దేవుడు అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదమును గురించి దేవునికి స్తోత్రం కలుగునుగా. 20 సంవత్సరాల్లో, ఒక మాట నా వైపు చూడండి, 20 సంవత్సరాల్లో సంపాదించిన ఆస్తి తన పిల్లలందరికీ పంచవచ్చు. ఇది ఉంటేనే పంచుతాడు, ఉంటేనే పంచుతాడు. ఒక్క రాత్రిలో సంపాదించిన ఆశీర్వాదం, శరీర సంబంధమైన సంపాదించింది ఏది లేకపోయినా యోసేపు కుమారులకు పంచుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పంచలేదా? మన దగ్గర ఏముందయ్యా నా దగ్గర ఇవ్వటానికి అని వచ్చేమో. 20 సంవత్సరాల్లో ఉన్నటువంటి అనుభవం మొత్తం, సంపాదించింది మొత్తం పోయింది. ఒక్క రాత్రిలో సంపాదించింది తను బ్రతికున్నంత వరకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కాడా? హల్లెలూయా. దేవుడు కాకపోతాడా? నాకు ఇస్తేనే దేవుడు కాదు, ఇయ్యకపోయిన ఇప్పుడు దేవుడు ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట నీవన్నావు కదా, సమస్తము కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏమవ్వాలి? ఆయన దేవుడు కాడనొచ్చాము. కానీ యోసేపు తన 2 కుమారులను తీసుకొని వచ్చినప్పుడు, నా తండ్రి నా బిడ్డలిద్దరిని ఏం చేయమంటున్నాడు? దీవించమని మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రి దేవుని పేరట ఏం చేస్తున్నాడు? వారిద్దరిని ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం. ఏదో విలువైన వాటిని కొరకు విలువైన వాటిని ఇచ్చి మనవల్ని సంతోషపరచలేదు. ఆయన పొందిన ఆశీర్వచనమునే ఆ బిడ్డలు 20కి లేక మనవళ్ళిద్దరికి పంచినట్లుగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు అన్నం ఉందా? యాకోబుకి అన్నం ఉందా? నా వైపు కొంచెం చూడండి, దృష్టి పెట్టండి. చదివిన భాగం అంతా మీకు చెప్పాలనే ఆలోచన. దీవించేటప్పటికి అన్నం ఉందా? అన్నం ఉందా? అన్నం లేదు. కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈడ కరువు వచ్చింది, కనానులో కరువు వచ్చింది. ఆహారం కొరకు ఎక్కడికి వెళ్ళారు? యోసేపు దగ్గరికి వెళ్ళారు. ఇస్తేనే దేవుడు అవుతాడా? తినుటకు ఆహారం ఇస్తేనే దేవుడు అవుతాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము కరువులో ఉన్నాం. వెళ్ళి యోసేపు దగ్గరికి వెళ్ళిన తర్వాత కరువులో ఉన్నవాడు ఎలాగ దీవించగలడంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం. అదే ఏమిచ్చినా ఇయ్యకపోయినా అది దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం. ఎప్పటికీ దేవుడే. హల్లెలూయా, ఆయన ఎప్పటికీ దేవుడే. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని విషయాలు ఉన్నాయి, చాలా సంగతులు అక్కడ ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరలలోను శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరలోను ప్రయాసములోను జాగరలలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతములను వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని విషయములలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రులమై ఉండినట్లుండి సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో ప్రభు బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమై ఉండినట్లు చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లు ఉండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము ఏమియూ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఎంత చదివేయాలంటే నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే నేనంతా చదువుకొని ఉంటా, మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంత భాగం చదవాలన్నా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ లోపు చాలా పనులు ఉంటాయి మనకి. ఈ భాగం చదివేలోపు, ఈ 4 వచనాలు చదివేలోపు మనకి చాలా పనులు ఉంటాయి. ఎక్కడ లేని అన్ని పనులు ఉంటాయి. సంతకాలు చేయాల్సినవి ఉంటాయి, తొడపాల్సినవి ఉంటాయి, జరపాల్సినవి ఉంటాయి. ఇక్కడ శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, చెరసాల్లోనూ, అల్లరుల్లోనూ, ప్రయాసాల్లోనూ, జాగరణలోనూ, ఉపవాసాల్లోనూ మిగిలి ఓర్పు కలిగిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, సత్యవాక్యము చెప్పుడు వలన దేవుని బలము వలనను కుడి ఎడమలను నీతి ఆయుధములు కలిగిన వారమై ఉన్నాం. అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనొచ్చున్నాం. ఇప్పుడు వీరు కలిగి ఉన్నది ఏది? పైన చదివా. వీరికి ఏం కలిగి ఉన్నారు? ఏమొస్తున్నాయి వీరికి? శ్రమలు, ఇబ్బందులు, కరువులు, ఉపవాసాలు, జాగరణలు, వీటిలో ఓర్పు కలిగి ఉన్నారు. కుడి ఎడమల దేవుని వాక్యము బలము కలిగిన నీతి ఆయుధములు కలిగి ఉన్నారు. వీరి దగ్గర ఏమి లేదు? ఏమి లేదండి. ఒకటి మొదట చెప్పబడిన భాగంలో నీవు నాకు ఇది దయచేస్తే, నీవు నాకు ఇస్తే ఇది దేవుడై ఉంటాడు. వీళ్ళ దగ్గర ఏమి లేవు. ఏముందండి? ఉపవాసమే, జాగరణలే, ఇంకా దెబ్బలు తింటామో, కష్టాలు అనుభవిస్తామో, శ్రమలు అనుభవించటమో, ఇరుకుల్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏం కలిగి ఉన్నారంటే దేవుని వాక్యము, సత్యవాక్యము, దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు ఏం చేస్తున్నారంటే మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులు, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం, చనిపోయిన వారమైనటువంటి ఇదిగో బ్రతుకుచున్న వారం, శిక్షింపబడిన వారమైనట్లు, చంపబడిన వారము, దుఃఖపడినట్టు వారమైనటువంటి సంతోషించే వారం, దరిద్రులమైనటువంటి అనేకులను లేక అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యవంతులైతే ఉపవాసం ఎందుకు? ఐశ్వర్యవంతులైతే కరువులో ఉండటం ఎందుకు? ఐశ్వర్యవంతులైతే దిగంబరులుగా ఉండటం ఎందుకు? ఐశ్వర్యవంతులుగా ఉంటే శ్రమలు అనుభవించడం దేనికి? అవన్నీ వారు కలిగి ఉన్నారు.
అది ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవి కలిగి ఉన్నంత మాత్రము చేత మాకు దేవుడు సహాయం చేయట్లేదు, మేము శ్రమల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం కనుక దేవుడు కాకపోడు వారికి వాటిల్లో ఉన్నా కూడా దేవుని వాక్యం అనే బలము, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉన్నారు. వారు అనేకులను ఐశ్వర్యము కలిగించేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తేనే దేవుడు కాడు ఆయన, నీవు శ్రమలో ఉన్నా కూడా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కలిగిన ఆశీర్వాదం అది అనేకులకు పంచేదై ఉండకపోవచ్చు. దేవుడై ఉంటే, నీకు దేవుడై ఉంటే నీ కలిగిన శ్రమలో కూడా ఆశీర్వాదం పంచగలదు, దైవికమైన ఆశీర్వాదం. కొంచెం మనసు పెట్టండి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడితే అది ఇస్తే నాకు దేవుడై ఉంటాడు, అది ఇయ్యకపోయినా దేవుడై ఉన్నాడు అనుకోండి, నీవు అనేకులను ఐశ్వర్యవంతులుగా చేయగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇస్తేనే నాకు దేవుడు అన్నాడు అనుకోండి, ఎవ్వరికి పంచలేవు. అది ఇస్తేనే నాకు దేవుడు, అది ఇస్తేనే దేవుడు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. కాదు, దేవుని కొరకు శ్రమలు అనుభవించిన నా శ్రమల్లో కూడా ఆయన దేవుడే. హల్లెలూయా. నా ఉపవాసంలో కూడా దేవుడే, నా జాగరణంలో కూడా దేవుడే, నేను కొట్టబడుతున్నా కూడా దేవుడే. కనుక నేనేం చేయగలుగుతున్నాను? ఈ దేవుణ్ణి కలిగి ఉన్నాను కనుక ఎక్కడికి వెళ్ళినా అనేకులను నేను ఐశ్వర్యము కలుగ చేయగలిగిన వాడను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమీ లేని వారమైనట్లుండియు, చెప్పండి, చదివాం కదా, ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు దైవమా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. చెప్పవలసిన సందర్భం చాలా ఉంది, ఇంకా దేవునికి స్తోత్రం కలుగు. ఒక్క అడిగే వేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క అడిగి అరగంట వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు భక్తి చేస్తున్నావంటే భక్తికి ఆశీర్వాదానికో, భక్తికి స్వస్థతకో, భక్తికి మేలుకో, భక్తికి దీవెనకో ముడిపెట్టవద్దు. అన్ని ముళ్ళు విప్పేసి రావాల్సిందే దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో ఇంకా పోనటువంటి అనుభవం అదే. ఉద్యోగం ఇస్తే, పెళ్ళి చేస్తే, ఇల్లు ఇస్తే, ఇల్లు రాస్తావా దేవునికి? మరి నువ్వు సాక్ష్యం చెప్పావంటే ఎలా ఉండాలి? అన్నా సాక్ష్యం వల్లే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన.
నీ సాక్ష్యం చెప్తే ఎలా ఉండాలి? పౌలు సాక్ష్యం వల్లే ఉండాలి. సమస్తము దేవుని కొరకు నష్టంగా ఎంచుకున్న అనుభవాలు కావాలి. అంతేగా నువ్వు ఇస్తే నేను గీస్తా, ఇస్తే చేస్తావు, ఈగిపోతే చేయవా? అదే క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు. ఈగిపోతే చెయ్యవా? ఈయకపోతే చెయ్యవా? క్వశ్చన్ అదే కదా. ఈయకపోతే చేయరా? ఈగిపోతే ప్రార్థన చేయరా? చేస్తాం, ఎందుకు చేయం? ఈగిపోతే దేవుని సన్నిధికి రారా? వస్తాం, ఎందుకు రాము? దేవుడు ఈకపోతే దేవుడిని తిడతారా? తిట్రా? దేవుడు మాకు అన్యాయం చేశాడు అయ్యా మాస్టర్ గారు, దేవుడు మాకు అన్యాయం. ఎవరి మాటలు విన్నా కూడా ఇదే అంటారు. సచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. దేవుడు మాకేం చేశాడంట? దేవుడు మాకు అన్యాయం చేశాడని మాట అంటాడు. ఆ చచ్చిపోయినాడు అంటుంటాడు, దేవుడు నాకు న్యాయమే చేశాడు అంటాడు. దేవుడు నాకు న్యాయమే చేశాడు, సరైన తీర్పే నాకు దేవుడు తీర్చాడు. బతుకున్నాడు అంటాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట్లాడతాడు. భక్తి చేస్తున్న దానికి నీ యుక్తి కలిగిన ప్రార్థన అడ్డు పెట్టవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూస్తే, 1వ అధ్యాయం 11వ వచనం, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యోబు విషయం గురించి సంగతులు అనేక మార్లు మనం మాట్లాడుకున్నాం. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, ఏమని చెప్తున్నాడు? నీవు గనక ఇప్పుడు మొత్తావంటే, ఆస్తి కలిగి ఉన్నాడు, సమస్తము కలిగి ఉన్నాడు, మొత్తితే ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు నీ కన్నులు ఎదుటే నీ ముఖాన్ని నేనేం చేస్తాడు? దూషించి నిన్ను విడిచిపోతాడని చెప్తున్నాడు. 1వ అధ్యాయం ఎండింగ్కి వెళ్ళేటప్పటికి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దూషించాడా? నీ భక్తి దీనికి సంబంధించింది కాదు. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భక్తి అనేది దేనికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది? కుటుంబానికి సంబంధించింది కాదు, నాకు కలిగిన సమస్త ఆశీర్వాదం సంబంధించింది అయితే కాదు భక్తి. నా హృదయానికి దేవునికి సంబంధించిందే భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా హృదయమునకు దేవునికి సంబంధించిందే భక్తి. నీ ముఖము ఎదుటే నేనేం చేస్తాడు? దూషిస్తాడు. దేవుణ్ణే దూషిస్తాడని మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి దూషించడం కాదు, దేవుణ్ణే స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇచ్చిన దేవుడే, తీసుకున్న దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇచ్చాడు, ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రమే, ఇచ్చినవి తీసుకున్నా కూడా దేవునికి స్తోత్రమే అని ఎప్పుడు కూడా నాకు దేవుడే. దూషించడానికి కాదు దేవుడు నన్ను ఏర్పరచుకుంది, స్తుతించడానికే ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దూషించడానికి కాదు దేవుడు నన్ను ఎన్నిక చేసింది, దూషించడానికి నాకు ఈ స్థితులు ఇచ్చింది. ఏ పరిస్థితినైనా తట్టుకోగలిగిన శక్తిని దేవుడు నాకు దయచేస్తూ ఉన్నాడు. ఒకటే మాట అంటాడు, తల్లి గర్భము నుండి నేను దిగంబడిగానే వచ్చాను. ఇప్పుడు నేనేమై ఉండాలి? మరలా దిగంబరునిగానే వెళ్ళాలి. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. నీ స్థితులన్నీ మారినా స్తుతిలో మార్పు రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థితులు ఏమవుతుంటాయి? మారుతూ ఉంటాయి. స్తుతిలో మార్పు రాకూడదు. ఇది కదా కావాల్సింది భక్తి జీవితానికి. నీకు ఇస్తేనే దేవుడు అవుతాడా? తీసుకున్నా కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. గట్టిగా అర్థమవుతుందండి దేవుని యొక్క వాక్యం? దేవుని యొక్క వాక్యం అర్థమవుతుందా?
హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనే ఈ తపనంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత్య దినముల్లో మనం ఉన్నాం. ఇస్తేనే దేవుడు కాడు. మనకు తెలిసింది కొంతే. విజయవాడలో జరిగిన పరిస్థితులు కొన్ని వీడియోస్ చూసామనుకోండి, ఈ ఫ్లోర్ వరకు ఇంకా మహా అయితే ఒక 4 అడుగులు కనబడుతుందేమో. ఫ్లోర్ మొత్తం నిండిపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అడుగు పెట్టడానికి వీల్లేదు, వాళ్ళ ఇళ్లలోకే. ఎంత ఇచ్చినా ఒక రాత్రిలోపు ఏమైపోతాయి, అన్నీ సమస్తం కోల్పోవాల్సి వస్తుంది. దూషణ కలుగుతుంది దేవుని నామానికి, దూషించే స్థితి వస్తుందని మాట్లాడుతుంటే ఈయన అంటున్నాడు కదా, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఆ 2వ అధ్యాయం కూడా చూచిన యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో అతని భార్య వచ్చి నీవింకను యథార్థత వదలకుందువా, నీ దేవుని దూషించి దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అక్కడ చాలా మాటలు మాట్లాడతాడు. నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ఇంకా దేవుడు అని చెప్పే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే మనం సంపాదించుకున్న అన్నీ కూడా ఏమైపోయినాయి. ఆలోచన చూడండి, భక్తి కలిగిన వారికి, భక్తి చేస్తున్నాం అనుకునే వారికి తేడా ఇదే. 2 ఉన్నాయి ఇక్కడ. భక్తి చేస్తున్నాం, భక్తిలో ఉన్నవారికి మాట్లాడబడుతున్న మాటలేవి, దేవుని యొక్క వాక్యాన్ని దూషించేటటువంటి స్థితి కనబడుతుంది, లేక దూషించమనే స్థితి కనబడుతుంది. అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషి మరణము కమ్మను. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నాం. మనము దేవుని వలన మేలే అనుభవింపదమా లేక అనుభవించదమా? కీడును మనం అనుభవింప తగదా? సున్నితముగా మాట్లాడుతున్నాడు. మూర్ఖురాలు అనే మాట కష్టతరంగా ఉంటుంది. మూర్ఖులు మాట్లాడినట్లు మాట్లాడకూడదు. మనం దేవుని వలన మేలే అనుభవించాలా, కీడును మనం అనుభవించ తగదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలిగే మాట మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను యథార్థతన వలలను దూషించే స్థితి అయితే నాలో రాదు. కారణం ఏంటంటే నాకు ఇయ్యబడిన ప్రతిదీ కూడా దేవుడే నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖము ఎదుటే దూషిస్తానని సాతానుడు మాట్లాడినా, నీ ఎదుటే ఉండి మాట్లాడినటువంటి నీ సహచరులు ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, నీ భక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు భక్తి నీకు దేవునికి సంబంధించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైతే మేలే చేయాలనుకునే పరిస్థితి నిజమే కదండి. ఆయన మేలులే చేస్తాడు కదా. పాటలు కూడా అయ్యామంటే, మేలులెన్నో చేయవాడు మన ప్రభువు, బాధలన్నీ వాడు మన ప్రభు, ఇలాంటి ఈ ప్రభు మరి లేడు ఈ భువిలో. హల్లెలూయా. ఈ పాట నువ్వు ఎప్పుడు పాడతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలులెన్నో చేయవాడు దేవుడు అనుకుంటున్నప్పుడు ఏదైనా మేలని ఎందుకు అనుకోవు? దేవుడు మేలే చేస్తాడు అనుకో. దేవుడు ఈ మాట నన్ను నమ్మావా? దేవుడు మేలే చేస్తాడు. సరే, దేవుడు మేలు చేస్తాడని నమ్మావు కదా. ఇది దేవుడు మేలు ఏంటంటే ఈ దినాల్లో నాకు ఈ దగ్గర ఉండకూడదని దేవుడు అనుకున్నాడు అనుక అది మేలు అనుకున్నాడేమో దేవుడు. మనం అనుకోవాల్సింది అదే. మూర్ఖత్వం అని ఎంతమంది అనుకున్నా ఇది మేలే అని దేవుడు అనుకున్నాడు అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మేలైందే దేవుడు చేస్తాడు అనుకున్నాను. మనకు మేలేం కావాలంటే మనం ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి ఇచ్చేవన్నీ కూడా గొప్పవే పెద్దవే ఉండాలనుకోవచ్చాం. దేవుడు ఇదే మేలు అంటాడు. ఇదే మేలు అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? అది మేలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు మేలు అనేది ఇక్కడ ఒక మాట చెప్తాను, చెప్పి ముందుకెళ్దాం లేకపోతే ఇంటికి పోదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థతను గురించి పరీక్ష రాలా, దూషణల గురించి పరీక్ష రాలా, భక్తిని గురించి పరీక్ష రాలా. మేలైంది కనుక ఇప్పుడు రప్పించబడి, మేలైనవి కాబట్టి ఇప్పుడు రప్పించబడి. ఆత్మీయ జీవితానికి మేలేదో అది ఏబుకి ఇప్పుడు రప్పించబడింది. మేలా కాదా? అర్థం అవ్వలే మీకు?
అర్థమైతే అట్లా ఎందుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మరలా చెప్తా, విసుగు ఏమీ లేదు. ఎందుకంటే ఎన్నింటి దాకా చదువుకొని విసుగెందుకు నాకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు దూషణ మాట గురించి పరీక్ష రాలేదు, యోబు విషయంలో యథార్థత గురించి పరీక్ష రాలేదు, ప్రార్థన గురించి పరీక్ష రాలేదు, నోటి మాట విషయంలో పరీక్ష రాలేదు, కన్నుల విషయాల్లో పరీక్ష రాలేదు. వీటన్నిటి విషయాలు ఇప్పుడు పరీక్ష వచ్చింది. పరీక్ష అంటే ఉన్నతమైన స్టేజ్లోనికి వెళతానికి. డబ్బులు ఇచ్చి 1వ తరగతిలో చదివిస్తావా రాకేష? ప్రతి సంవత్సరం ఫీజు కట్టి మన పిల్లల్ని 1లోనే వేస్తావా? ఎందుకేవు? ఏమి నంబర్ 1 కదా? మీకు అర్థమవుతుందా? మా వాడు ఏంటంటే నంబర్ 1 అని చెప్తాను. 1లా కదా, బాగుంది కదా. మా వాడు నంబర్ 1 అండి అన్నావు అనుకో, బాగుందా లేదా? నీకు చెప్పిన నెక్స్ట్ అర్థం కావట్లేదేమో. నేను దేనిలో నంబర్ 1 ఉండాలనుకుంటానా? అవునా కాదా? 1వ తరగతి చదువుతున్నాడు అనుకోండి, మా వాడు నంబర్ 1 అని అన్నావు అనుకో, బాగుంటుంది కదా. ఏమే సెకండ్లోకి పంపిస్తావా? ఫస్ట్ అయ్యా బాబు, ఫస్ట్ వాడికి చెప్పుకోవడానికి బాగుంది, మా వాడు నంబర్ 1 చెప్పుకోవడానికి బాగుంది. కానీ దేనిలో పంపిస్తావు? సెకండ్లో పంపిస్తున్నావు. మరలా ఇంకో సంవత్సరం 3rd పంపిస్తావు. అసలు నంబర్ 1 వదిలేసి 10లోకి 11లోకి 12లోకి పోవటం ఏంది? మనం మూర్ఖత్వం కాకపోతే. ఈ 1లోంచి 2కి వెళ్ళేటప్పుడు పరీక్ష ఉంది. 1లోంచి 2కి వెళ్ళేటప్పటికి పరీక్ష ఉంది. మేలా కీడా? ఇదైతే మేలా, అదైతే కీడా. అది కీడా, ఇది మేలా. యథార్థతను గురించి ఒక పరీక్ష వచ్చింది. దేవుణ్ణి దూషించే విషయం పరీక్ష వచ్చింది. దేవుని యొక్క విషయాల్లో, ప్రార్థన విషయాల్లో పరీక్ష వచ్చింది. ఈ పరీక్ష పెట్టడానికి దేవుడు ఒక మేలు అనుకోనో కీడు అనుకోని ఏదైనా అనుకోండి, యోబుకు శ్రమ వచ్చింది. దేవుడు అనుకున్నాడు ఇది మేలు కొరకే అని. ఇది దేవుడు మేలే చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలని చెప్పేంత మూర్ఖుడు నీవే అని మీరు అన్నా కూడా నేను ఇది మేలే అంటాను. కారణం ఏంటంటే భక్తి జీవితం భార్య కొరకు చేసేదో భక్తి కాదు, సమాజం కొరకు చేసేది భక్తి కాదు, సమూహం కొరకు చేసేది భక్తి కాదు, నీవు తినటానికి ఉండటానికి ఇస్తేనే భక్తి కాదు. తల్లి గర్భములో నుండి నేను దిగంబడిగా వచ్చాను, దిగంబడిగానే వెళ్ళాలి. దేవుడిచ్చను, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామానికే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామమునకే స్తుతి కలగాలి. ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుడే. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, మేలు వచ్చినా ఆయన ఎప్పటికీ దేవుడే. ఇదే తీర్మానం మన కలిగిన వారు ఉండాలి. మన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతుంటాయి, కష్టమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. నయం అంటది దేవుడు నాకు విరోధి అని. యుద్ధం చేయడానికి నీకన్నా వేరే వాళ్ళు దొరకలే దేవునికి. ఒక ఆడం మీద ప్రతాపం చూపాలనుకున్నాడు దేవుడు. వెళ్తా వెళ్తా ఒక మాట అంటుంది, ఏమని? యెహోవా నాకు. నువ్వు వెళ్ళేటప్పుడు అన్న మాట, విన్న మాట ఏంటో తెలుసా? మోయాబు నుండి బెత్లెహేమునకు విన్నటువంటి మాట ఏంటో తెలుసా? నా దేవుడు మరలా నా దేశమును దర్శించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు విరోధి ఆయను. శ్రమ కలగగా, కష్టం కలగగా, బాధ కలగగా ఏమంటున్నాం? దేవుడు నాకు విరోధి అయ్యాడు. దేవుడు నాకు విరోధి అయిపోయాడు. దేవుడు నాకు కష్టాన్ని అనుగ్రహించాడు. ఇదే మాట మాట్లాడబడుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం తన దేశమును దర్శించినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కష్టం వచ్చిందని దేవుడు కాకుండా పోతాడా? దేవుడు విరోధి అయితే నువ్వు కూడా చావాలా. ఒకటే మాట, దేవుడు విరోధి అయితే ముగ్గురు తీసుకున్న వాళ్ళు ఇంకో ముగ్గురిని తీసుకోవడం పెద్ద విషయమా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ఒక మాట చెప్పాను ఈ దినాన్న, ఇక్కడ చెప్పలేదు కాబట్టి చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఫోన్లో అందరూ బ్యాలెన్స్ అయిపోతే ఏం చేస్తాం? హిజ్కియాకు 15 సంవత్సరాలు రీఛార్జ్ చేశాడంట ఒక మాటతోని దేవుడు.
వెళ్ళిపో, చెప్పేపో. బ్యాలెన్స్ వస్తే ఏముంది? బ్యాలెన్స్ చూసుకుంటే 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిందంట. బ్యాలెన్స్లు వేస్తాడు, బ్యాలెన్స్లు తీస్తాడు. సైబర్ నేరగాళ్ళే తీయగలేంది మన బ్యాంక్ బ్యాలెన్స్ను. దేవుడు తీలేడా? గట్టిగా చెప్పట్లా. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. బ్యాలెన్స్ వేయటం వచ్చు, తీయటం కూడా వచ్చు. అంత మాత్రం చేత ముగ్గురు వెళ్ళిపోయారు కాబట్టి దేవుడు నాకు విరోధి అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని గురించి విరోధి అని మాట్లాడుతుంటే రూతు మాట్లాడుతుంది, నీ దేవుడే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడే దేవుడు, నీ దేవుడే నా దేవుడు. నీవు ఆరాధించేవాడిని నేను ఆరాధిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భాగం చదువుతున్నప్పుడు కొంత ఆలోచన కలిగి ఉండొచ్చేమో, కానీ మీకు వివరించేటటువంటి దాన్ని అర్థవంతంగా వివరించేటటువంటి శక్తి అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆశీర్వదించాలంటే మనుషుల్నే చంపాలనుకోవచ్చు. ఈ కుటుంబముతో దైవికమైన పని కొనసాగించే స్థితి కనబడలేదు, కానీ ఈ కుటుంబంతో పెనవేసుకున్నటువంటి రూతుతో దేవుని యొక్క ప్రణాళిక ప్రారంభం కాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆమెను ఉంచాడు. లేకపోతే ఆమెను కూడా చంపడం పెద్ద విషయం కాదు. ఉన్నోళ్ళలో వెళ్ళినోళ్ళు ఎంతమంది? మోయాబుకి వెళ్ళినోళ్ళు ఎంతమంది తెలుసా? తెలీదా? 4. ముగ్గురిని ఏం చేశాడు? రీఛార్జి బ్యాలెన్స్ అయిపోయింది. కళ్ళు ఒక్కళ్ళే మిగిలింది. ముగ్గురిని తీసింది ఇంకోళ్ళు తీయడం కష్టమా? నీ వల్ల కాదు దేవునికి. చంచల మనస్సు కలిగిన వారి వల్ల దేవునికి ఉపయోగం లేదు. స్థిరమైన మనస్సు కలిగిన వారి వల్ల దేవునికి ఉపయోగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు ఇస్తేనే ఏడుంటాం, లేకపోతే మోయాబుకి వెళ్తాం. మోయాబు కాకపోతే ఐగుప్తుకి వెళ్తాం. ఐగుప్తు కాదు ఇంకో చోటకి వెళ్తాం అనుకునే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. ఆ దేవుడు దర్శించాడంటే నిజంగా ఆయన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఒక దేశం మీద దేవుడు దృష్టి పెట్టాడంటే ఆ దేవుడు గొప్ప దేవుడే. నీ దేవుడే నా దేవుడు. నీవు చచ్చే చోట నేను చస్తానని మాట్లాడబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరితో పని ఉందో తెలుసా దేవునికి? ఆ ఊరు తీసుకెళ్ళటానికి, మోయాబూరాల్ని తీసుకెళ్ళటానికి నయోమి దేవునికి అవసరం. నయోమి ద్వారా రూతు దేవునికి చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది అర్థం అవ్వాలంటే మనం కూడా పరిశుద్ధాత్మ అనుభవమే కలిగిన వారమే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊగొట్టగానే సర్దుకొని గడప దగ్గర బ్యాగులు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. శ్రమ అయినా కష్టమైన మరలా దర్శించే వరకు నిలబడిన వారే కావాలి దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎరగనటువంటి స్థితిలో ఉన్న సర్దుకొని వచ్చేసినటువంటి రూతు కావాలి దేవునికి. నీకు ఇస్తే దేవుడు కాదు, ఈకపోయినా దేవుడే. దేవుడు ఎవ్వనికి విరోధి కాను. విరోధులైనటువంటి వారిని దేవుడు ప్రేమించాడు. విరోధభావం కలిగిన వాడను నేను, విరోధమైనటువంటి స్థితి కలిగిన వారం మనమందరం. ఈ విరోధులైనటువంటి వారినే దేవుడు పిలిచాడు. ఎందుకు విరోధి అవుతాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వినిచిన మన జీవితాల్లో ఏ శ్రమైన, కష్టమైన, శోధనైన, బాధైన, ఒక ఆశీర్వాదమైన, మేలైన, కీడైన, దేనికైనా మనకు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయకపోతేనో, రోగం తీయకపోతేనో ఆయన దేవుడు కాకుండా పోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగించేస్తాను ఒక మాట చెప్పి. పౌలు గారు చాలా సంగతులు ఉన్నాయి, కానీ పౌలు గారు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము
నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుకొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చాలా ఒక మాట నేనే చదివేస్తాను, దయచేసి ఏమనుకోకండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఏమన్నాయండి? పౌలు గారికి ఏమన్నాయి? ప్రత్యక్షతలు బహువిశేషముగొనందున నేను అత్యధికంగా హెచ్చించపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నలగొట్టుటకు సాతాను దూతగా. ఈయనెవరి దూత అండి? ఒకసారి మనసు పెట్టండి. అందరూ చదివేశారు కదా, అయిపోయినాయా? బైబిల్ చదివేశారు, ఉందా ఏమన్నా చదివారా? ఈయన ఎవరి దూత అండి? దేవుని దూత. ముళ్ళు అనేది సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఒక ముళ్ళు నేను హెచ్చించపోకుండా నిమిత్తం. అర్థమవుతుందా? మరలా ఇంకోసారి చెప్తా, అర్థమయ్యేంతవరకు చెప్తా. మీరు ఏదో ఆకలి అవుతుందనో ఇలాంటి మనసులో పెట్టుకోదు. ఒక మాట తీసుకొని వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏబుకు శ్రమ రావటానికి కారణం ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఎవరిద్దరి మధ్య? దేవునికి సాతానికి. దేవుని వదులుతాడో వదలడాన్ని పరీక్ష పెట్టింది ఏబుకి. అవునా? ఏబుకి సంబంధమే లేదు. దీనికి తగ్గట్టుగా పనోళ్ళు మొదలవుతారు, బంధువులు మొదలవుతారు, భార్య మొదలవుతుంది. ఇవన్నీ మొత్తం మొదలవుతుంటాయి. ఆయనకి ఏ సంబంధం లేదు. కానీ ఆయనకి సంబంధించిన భక్తిని గురించి ఇవన్నీ జరిగినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు ప్రత్యక్షతలు ఎక్కువగా, పౌలు గారికి దైవికమైన ప్రత్యక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడేమో ఏబుకు విస్తారమైన ఆస్తి ఉంది. ఈయనకు ప్రత్యక్షతలు ఎక్కువ ఉన్నాయి. ప్రత్యక్షతలను బట్టి కూడా హెచ్చిపోకుండా నిమిత్తము శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఇది సాతాను దూతగా ఉంచబడింది. వాడేం చేస్తూ ఉంటాడు? హెచ్చిపోయినప్పుడల్లా ముళ్ళు ఉందని చెప్తూ ఉంటాడు అనమాట. ఇది దేవుడు తీసేయలేడంటే దేవుడిని అడుగుతున్నాడు, ప్రభా ఇది తీసివేమని ముమ్మారు దేవుని వేడుకుంటున్నాడు. వేడుకున్నప్పుడు నా విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, దాని విషయమై ప్రభువుని వేడుకొంటిని, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని. సాతాను యొక్క దూత ముళ్ళు. దేవుని దూతకి సాతాను యొక్క ముళ్ళు ఒక రోగము, ఒక బలహీనత, ఒక ముళ్ళుగా పెట్టబడి ఉంది. ఈ ముళ్ళు విషయమై ముమ్మారు దేవుని వేడుకుంటే నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయెను. దయ్యాలు కూడా విడిచిపోయినాయి, దయ్యాలు కూడా వదిలిపోయినాయి. ఏమున్నాయి? ఈయనకు ఒక ప్రత్యక్షత, లేక ఈయనకు ఒక వరం ఉంది. ఆయన యొక్క ఈ మాట చూస్తే అద్భుతాలు దేవుడు చేశాడు. విశేషమైన అద్భుతాలు దేవుడు పౌలు చేత జరిగించాడు. శరీరమునకు తగిలిన, అతని శరీరానికి తగిలిన కర్చీపులైనా, ఇదే ఆధారం చాలామందికి. కర్చీపులైనా, స్కార్పులైనా, ఏది తగిలినా అద్భుతమే అని చెప్పేసి ఇదే వ్యాపారం. ఇక అతని చేతి లేక అతనికి తగిలిన ఏదైనా కూడా అది తగిలినప్పుడు రోగుల యొద్దకు తెస్తే రోగాలు వారిని విడిచిపోయాయి, దయ్యాలు కూడా వదిలిపోయాను. ఇప్పుడు ఈయనకు ముళ్ళుగా పోతలేదని చెప్పేసి ఆయన దేవుడు కాకపోతాడా? ఈయన రోగం, ఈయన శ్రమ వదిలిపోవటం లేదని ఆయన దేవుడు కాకపోతాడా? దేవుని యొక్క వాక్యము కింద సంగతులు మాట్లాడుతుంటాడు ఆయన. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే నేను బహుగా సంతోషముగా అతిశయపడుతును. దేవునికి స్తోత్రము కలుగునుగా. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లో
హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతోషించుచు ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ముమ్మారు దేవుని వేడుకున్నాడు. ఇక అది పోట్ల. నేను హెచ్చించపోకుండా ఉండటానికే దేవుడు పెట్టాడు కదా, ఇది నాకు మేలే. ఇది నాకు ఎన్నో రోగాలు ఆయన గుడ్డలు ఆయనకి తగిలినటువంటి ఖర్చీపులు తగిలి రోగుల దగ్గర తీసుకెళ్తే ఏమైపోయారండి? అందరూ బాగుపడ్డారు. దయ్యాలు కూడా ఈ ఖర్చీపు చూపించేసి వాసన చూపించేస్తే ఏమైపోయినాయి? దేవునికి స్తోత్రం కలుగునుగా. తెచ్చారా? ఏమైనా డబ్బులు చదివించుకొని ఇది పెట్టెళ్తే ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకు పట్టిన అన్నీ ఏమైపోతాయి? వదిలిపోతాయి. అసలు మనకు పట్టిందే బాటల, అసలు మనకు పట్టిందే ఆ దరిద్రం. మనకు పట్టిందే దరిద్రం. ఇది అమ్మటమో చేయటమో ఇదే దరిద్రం కదా. దీనికన్నా దరిద్రం ఏదన్నా ఉందా? చెప్పరేంది? అందరూ తేలుగుట్టినట్లు ఉన్నారు అనుకోండి, నాకు ఎలా ఉంటుందంటే నిజమే కావాలే, అందరూ అదే స్థితిలో ఉన్నారు, మౌనంగా ఎందుకులే అనుకుంటాను నేను. లేదు చెప్పారనుకోండి, నిజమే వీళ్ళు దానికి దూరంగా ఉన్నారనే అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మీకే, నాతో అంతే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది తెచ్చితే నా జీవితంలో మేలు జరిగింది కాబట్టి నువ్వు ఏదైనా సమర్పించుకోవాలి, సమర్పణ చేయము దేవునికి ఒక రేటు పెట్టేస్తే ఈ దరిద్రమే పోట్ల. వాళ్ళు ఏమవుతాయి అంట దరిద్రాలు? దేవుని యొక్క వాక్యం మాట్లాడబడుతుంది. ముళ్ళున్నా, రోగమున్నా, శ్రమ ఉన్నా, కష్టమున్నా ఎప్పుడూ ఆయన నాకు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించవచ్చు. నాకు ఒక అద్భుతం జరగపోయినంత మాత్రం చేత దేవుడు కాకపోడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశేషంగా నా బలహీనతలోనే దేవుడు నన్ను ఎక్కువగా కప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులోనే నేను ఏం చేస్తున్నాను? ముళ్ళుండే దేవుణ్ణి స్తుతిస్తున్నా, ముళ్ళుండే దేవుని అతిశయిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్తేనో, చేస్తేనో, అద్భుతము జరిగిస్తేనో మేలు, లేక దేవుడు తీస్తే దేవుడు కాడు. నాకున్న ఆశీర్వాదం పోతే దేవుడు కాదు, నాకు రోగం తీపోతే దేవుడు కాడు అనుకునడానికి వీల్లేదు. అబక్కును చూచి ఒక పాఠం నేర్చుకోవాలి. ఏమున్నా లేకపోయినా దేవుని బట్టే నేను సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బట్టే ఆనందిస్తా. ఎందుకంటే నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్ళాలి. ఇవన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహించినవే. హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రాలు ఇస్తే, ఆహారం ఇస్తే, రోగం తీస్తే, ఆశీర్వదిస్తే, అది ఇస్తే, ఇది చేస్తే నాకు దేవుడు కాదు, నన్ను ఈ స్థితిలో ఉంచి స్తుతించడానికి ఉంచాడు కదా, అందును బట్టి ఆయన నాకు దేవుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక సంగతి చెప్తాను. నీ ద్వారా నయోమి మాట్లాడినటువంటి మాట ఒకటి ఉంది. ఆ ముగ్గురుతో కూడా నిన్ను కూడా తీసేస్తే పీడ వదిలిపోయేది. దేవుని గురించి విరోధి అనే మాట మాట్లాడకుండా ఉండేదానివి. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలిగింది. అర్థం కాలేదనుకుంటాను మీకు. నీ నుండి నా నోటి మాట కూడా రాకుండా దేవుడు చూడగలిగిన వాడే. కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఎన్ని పోయినా నన్ను ఉంచాడంటే దేవుడు ఏదో మేలు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించలేదు కనుక నాకు దేవుడు అనవద్దు. నీ ఉంటేనే ఆశీర్వదిస్తాడనే సంగతి నీవు ఎరుగుంటే ఎప్పటికీ నాకు దేవుడే. హల్లెలూయా. ఈ ముళ్ళు ద్వారా నన్ను చంపితే నేను ఉండకపోవును, ముళ్ళున్నా నేను బ్రతికే ఉన్నా కాబట్టి ఆయన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన పనిని కొనసాగించడానికి, తన శక్తిని కప్పటానికి ఇంకా ముళ్ళున్నా కూడా నన్ను దేవుడు వాడుకుంటున్నాడంటే అది దేవుడు నా పట్ల చేసిన మేలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చినా ఇవ్వకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, భక్తి జీవితానికి నీకు దేవునికి సంబంధించింది. అది దేవుడు ఎప్పుడు ఏం చేయాలనుకున్నాడు అది మేలే చేస్తాడు. ఎప్పటికీ ఆయన మనకు దేవుడే. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడు. 48వ కీర్తనలో ఉంటుంది, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును,
ఆ కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నరేష్ సాక్ష్యం చెప్పావా? ప్రార్థించండి నరేష్ కొరకు, దీపిక బిడ్డల కొరకు, పరిచర్య కొరకు వెళుతున్నటువంటి బిడ్డలు. కొంత బాధ కలిగే పరిస్థితి అయినా ఆయన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బాధ కలిగినా, శ్రమ కలిగినా, లేక కొంత వేదన ఉన్నా దేవుడు మేలే చేయబోతున్నాడు కనుక ఆయన మనకు దేవుడే. సదాకాలము మనకు దేవుడై ఉంటాడు. ఆయనే మనల్ని నడిపించగలిగిన వాడు. ఆయనే ఈ బిడ్డలు ఇరువురిని కూడా దేవుడు నడిపించి తన పరిచర్య కొరకు బలముగా దేవుడు వాడుకున్నట్లు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సాయంకాలం 7 గంటలకు విద్యానగర్లో ప్రార్థన కూడిక. దయచేసి ప్రార్థించండి, పాల్గొనవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. తల్లు వంచండి, తల్లు వంచండి. పిల్లలు వెంకట గారు ప్రార్థన చేస్తారు. నరేష్, దీపిక దయచేసి కొంచెం ముందు రండి. ఒక్క నిమిషం రండి, కూర్చోండి. ప్రార్థించండి వారి కొరకు. దేవుని పని నిమిత్తమే వెళుతుండగా మోషే చేతులు బలపరిచిన రీతిగా మీ ప్రార్థనలో వారి పరిచర్య కొరకు బలముగా ప్రార్థించండి. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు మనవి. ఈ దిన పలహారాలు ముగ్గురు తీసుకొని వచ్చినారు. స్వీట్స్ రేణుక గారు, నరేషు, దీపిక వారి అరటి పండ్లు, రాణి సాగర్ వారు కూడా ఫ్రూట్స్ తీసుకొచ్చినారు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియ వెంకట గారు ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినాన్ని తండ్రి ఇంత సంతోషంగా నీ సన్నిధిలో గడిపేటువంటి కృప అనుగ్రహించినటువంటి దేవా నీకు వందనాలు తండ్రి. నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి నైనా. ఏది ఏమైనప్పటికీ నైనా సర్వాధికారి అయిన దేవుడవు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడవు నీవు. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు అని మాతో మాట్లాడావు ప్రభువా. నైనా సంతోషంలో, ఆనందంలో ప్రభువా, నైనా ఎన్నో మేలు ఉపకారాల్లో తండ్రి ఎంత తండ్రి ఉన్నతంగా సంతోషంగా తండ్రి నైనా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించామో అదే రీతిగా ప్రభువా శ్రమ అయినప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ, బాధ అయినప్పటికీ కూడా తండ్రి నైనా అంతే అత్యధికమైనటువంటి స్థితిలో తండ్రి నిన్ను స్తుతించాలని మాతో మాట్లాడారు. ఆ స్పిరిచువల్ ఫౌండేషన్, ఆ స్పిరిచువల్ లెవెల్, ఆత్మీయ స్థితి, ఆత్మీయ పునాది స్థిరముగా బలముగా ఉండాలని తండ్రి తేటతెల్లముగా మాతో మాట్లాడారు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. మా ఆత్మీయ పునాది, మా ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా తండ్రి బలముగాను ఉన్నత స్థానంలో ఉండున్నట్లుగా తండ్రి నైనా మమ్మల్ని అందరినీ బలపరచండి, విశ్వాసంలో స్థిరపరిచి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా నైనా మరి దైవజనులు నరేష్ గారిని, వారి సతీమణి, వారి బిడ్డలని చేతులుగా అప్పగించుకుంటున్నాం. ఏదైనా పలహారాలు తీసుకొచ్చినటువంటి కుటుంబాలన్నిటినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కూడికి ఇంతవరకు మహిమకరంగా జరిగించిన విధానం బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. రాత్రికాలం ఒక మనవి చేసాం, మీ ప్రేమపూర్వకమైనవి. నరేష్ గారు వారి ప్రయాణం కొరకే దయచేసి సహాయపడవలసిందిగా మీకు మనవి.
మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం
పంపుతావయా, ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా. అర్పించెదను యేసయ్యా మనసారా నీ సన్నిధిలో, కానుకలను సమర్పణను దీవించును రంతలుగా, కానుకలను సమర్పణను దీవించును రంతలుగా. అర్పించెదను యేసయ్యా, దేహము దేవుని ఆలయము, ఆయన మలచిన మందిరము. దేహము దేవుని ఆలయము, ఆయన మలచిన మందిరము. సజీవయాగముగా సర్వాంగ హోమముగా, సజీవయాగముగా సర్వాంగ హోమముగా. అర్పించెదను యేసయ్యా మనసారా నీ సన్నిధిలో, కానుకలను సమర్పణను దీవించును రంతలుగా, కానుకలను సమర్పణను దీవించును రంతలుగా. అర్పించెదను యేసయ్యా. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా. పంచిన గనునికి సమృద్ధినిచ్చిన యేసుకు, పంచిన గనునికి సమృద్ధినిచ్చిన యేసుకు. అర్పించెదను యేసయ్యా మనసారా నీ సన్నిధిలో, కానుకలను సమర్పణను ఇంచును రంతలుగా, కానుకలను సమర్పణను దీవించును రంతలుగా. అర్పించెదను యేసయ్యా, ప్రభుని ప్రేమించిన పేదరలు 2 కాసులు ఇచ్చెను కాను. ప్రభుని ప్రేమించిన పేదరలు 2 కాసులు ఇచ్చెను కాను. జీవనమంతయు సమర్పించే యేసుకు, జీవనమంతయు సమర్పించే యేసుకు. అర్పించెదను యేసయ్యా మనసారా నీ సన్నిధిలో, కానుకలను సమర్పణను దీవించును రంతలుగా, కానుకలను సమర్పణను దీవించును రంతలుగా. అర్పించెదను యేసయ్యా, దేహము దేవుని ఆలయము, ఆయన మలచిన మందిరము. దేహము దేవుని ఆలయము, ఆయన మలచిన మందిరము. సజీవయాగముగా సర్వాంగ హోమముగా, సజీవయాగముగా సర్వాంగ హోమముగా. అర్పించెదను యేసయ్యా మనసారా నీ సన్నిధిలో, కానుకలను సమర్పణను ఇంచును రంతలుగా, కానుకలను సమర్పణను దీవించును రంతలుగా. అర్పించెదను యేసయ్యా 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా.
కరుణించిన గనునికి సమృద్ధినిచ్చిన యేసుకు అర్పించెదను యేసయ్యా మనసారా నీ సన్నిధిలో కానుకలను సమర్పణం చునూరంతలుగా కానుకలను సమర్పణం చునూరంతలుగా. ప్రార్థన. దయచేసి తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. గడిచిన కాలం అంతా కూడా కాపాడిన గొప్ప దేవుడు ఈ 9వ మాసంలో 22వ దినమున ఈ ఉదయకాల ఆరాధనలో పాలు పొందే భాగ్యాన్ని మనకు దయచేసినందుకై మనమందరం సంతోషకరంగా దేవునికి స్తోత్రయాగము చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున గొప్ప దేవా నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు నరేష్ గారిని, దీపిక గారిని, బిడ్డల్ని ఈ మాసముల తండ్రి అండమాన్సటానికి మీ గొప్ప సేవ చేయటానికి ఒక బాధ్యత కలిగిన వారిగా తండ్రి వెళ్ళబోచుండగా మీ సన్నిధి మీ బిడ్డలతో ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అన్నాటి కాల యాకోబు ఐగుప్తు వెళ్ళాలంటే భయపడితే యాకోబు భయపడవద్దు, నేను మీతో పాటుగా వస్తాను, క్షేమంగా తీసుకొస్తాను అభయం ఇచ్చిన గొప్ప దేవుడివి. యవనులైన మీ బిడ్డల మీ ఇష్టం తోడుగా మంచి వెళ్ళిన స్థలములు గొప్ప విజయాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. విడిచి వెళ్తున్న తల్లి తండ్రులను బంధుమిత్రాదులను దీవించండి అయ్యా, మీరు ఆస్వాదించండి. మీ పరిచయలో అత్యధికంగా వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. బాప్తిసాలు ఇవ్వటానికి బలాదన కార్యక్రమం జరిగించడానికి మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈ శుభదినములు మాత్రమే మీరు ఏర్పాటు చేయమనేటువంటి ఈ పలహారాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. లక్షణాన్ని ప్రేమించి తన భార్య శిరోమణిని తోడుకొచ్చారయ్యా. భయంకరమైన మరణ స్థితిలో వచ్చి మీరు తప్పించి ఆరోగ్యమంత్రాలుగా చేసిన ఆయన మీ సముఖానికి తోడుకొచ్చిన విధానం కొరకే స్తోత్రం. మీ బిడ్డను సంపూర్ణమైన ఆరోగ్యమంత్రాలుగా చేయండి. ఈ కొడుకులు ఎవరు బాధల్లో బలహీనతలోనూ సమస్యలు ఉన్నారో వారందరికీ సమస్యల నుంచి వేసే జవాబు గొప్ప అద్భుతములు జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ బిడ్డలు మా తండ్రి ఇచ్చిన పలహారాలను బట్టి వారికి ఖచ్చితంగా సహాయం చేయండి. ఇచ్చిన కానుకలను బట్టి ముక్కుబడి సందాలు, ప్రథమ పిడికలు, దశం భాగాలు మీరు ఆస్వాదించి 100 రెట్లు ప్రతిఫలం పొందే భాగ్యం తెచ్చామని వీటి ద్వారా మీ సేవ దయనీయపరచుకోవలసిందిగా యేసు ప్రభు దివ్యనామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడి యొక్క నిన్ను సహవాసం తోడు కూడున్న మనకి సకల భక్తులకి సదా తోడేయుడునుగాక. పులో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.